సైబరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 8% పెరిగాయని తెలిపారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. గత ఏడాది 27,322 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29,156 కేసులు రిజిస్టర్ అయ్యాయని అన్నారు. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా మహిళలపై నేరాలు తగ్గాయి, సైబర్ క్రైమ్ నేరాలు భారీగా పెరిగాయని చెప్పారు. 2023లో సైబరాబాద్ పరిధిలో జరిగిన క్రైమ్ పై రివ్యూ చేశారు సిపి అవినాష్ మహంతి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. అన్ని నేరాల కన్నా సైబర్ క్రైమ్ నేరాలు ఈసారి ఎక్కువగా నమోదయ్యాయన్నారు. గత ఏడాది 4,850 కేసులు నమోదు కాగా 5,342 సైబర్ క్రైమ్ కేసులు రికార్డయ్యాయి. సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయమవగా 46 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. ఇక వివిధ కేసుల్లో ఈ ఏడాది 3,432 మందికి శిక్షలు ఖరారు అయినట్లు సిపి పేర్కొన్నారు. ఎనీ వైలేషన్ ఈజ్ అ వైలేషన్ అండ్ ఇఫ్ ద లా ప్రొవైడ్స్ దట్ ఒక వైలేషన్ కోసం ఒక చట్టంలో క్లియర్ గా ఒక దాని కోసం ఒక పర్టికులర్ సెక్షన్ ఉంది ఆర్ పర్టికులర్ ఇది వీఆర్ దేర్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద లా అండ్ వీ విల్ ఎన్ఫోర్స్ ద లా. ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా 277 డ్రగ్స్ కేసులు నమోదవగా 567 మందిని అరెస్ట్ చేశామని సిపి అవినాష్ మహంతి చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో 2 పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 6,676 కేజీల గంజాయితో పాటు 27 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 1,271 మందిని జైలుకు పంపామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయల చలాన్లు విధించామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 24,318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి ఆర్టీఏకి రిఫర్ చేశామన్నారు. 95% of the people will generally follow whatever are the signals given by the electronic signals or by the policeman standing there on the ground. But there will be 5% who will not be following that. మీరు చూస్తే క్లోజ్ గా గమనిస్తే ఆ 5% కోసమే మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక రాంగ్ సైడ్ వస్తే అక్కడ ఆ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా స్లో అయిపోతుంది. ఎక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. సో ఆయన ఆగిపోతే ఆ గ్రీన్ సిగ్నల్ ఉన్న వాళ్ళు వెనకాల వాళ్ళకి డిలే అవుతుంది, వాళ్ళ ఛాన్స్ వెళ్ళడానికి. కానీ వీడు వచ్చేసాడు కాబట్టి వాళ్ళకి డిలే అవుతుంది. సో వీడికి చలాన్ చేయకపోతే వాట్ మెసేజ్ ఆర్ వి సెండింగ్ టు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్? ఇక మహిళలను వేధిస్తున్న వారిని షీ టీమ్స్ ద్వారా 2,587 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో మొత్తంగా 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సిపి తెలిపారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ కింద 1,347 ఆపరేషన్స్ చేసి 1,829 చిన్నారుల్ని రెస్క్యూ చేశామని ఆయన వెల్లడించారు. కేపీ చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్న సిపి కన్ఫెషన్లో అతను చెప్పిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారన్నారు. So I think so far we have received about 30 applications for different events, especially commercial events ki. We are putting in place some strict guidelines. A permission istappudu kuda a guidelines cheppi will make sure that they adhere to the guidelines. Daniki manam timings kuda limit chestamu, or up to what time you can have your events. Avanni will put in place. A permission తో పాటు అవన్నీ చెప్తాము. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే ఇచ్చామన్న సిపి కమర్షియల్ ఈవెంట్కు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు. నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులతో పాటు న్యూసెన్స్ క్రియేట్ చేసే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.